జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే 10 ఏళ్ల కింద వచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి. నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి. అదే వన్ అండ్ ఓన్లీ బాహుబలి. ఈ సినిమా వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ బాహుబలి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి? ప్రభాస్, రాజమౌళి కలిసి చేసిన ఈ యజ్ఞంతో ఇండియన్ సినిమా ముఖ చిత్రం మారిపోయింది. బాహుబలి వచ్చి అప్పుడే 10 ఏళ్లైపోయింది. జూలై 10, 2015న విడుదలైన బాహుబలి సృష్టించిన రికార్డులెన్నో. ముఖ్యంగా కళ అనుకున్న చాలా రికార్డులని చాలా ఈజీగా దాటేసింది ఈ మూవీ. 1, 2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు రాజమౌళిని ఎంకరేజ్ చేసిన వాళ్లకంటే భయపెట్టిన వాళ్లే ఎక్కువ. ఇంత బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, ఏ ధైర్యంతో ఈ సినిమా చేస్తున్నారని ఆయన్ని డిస్కరేజ్ చేశారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా ఈ సినిమాని రూపొందించి బాహుబలిని ఇండియన్ సినిమాకి ఐకాన్ చేశారు. 10 ఏళ్ల కిందే ఎన్నో రికార్డులను తిరగరాసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ కూడా వచ్చింది. 2015లోనే బాహుబలి తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా షేర్, 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పాన్ ఇండియన్ కల్చర్కి తెరతీసింది కూడా బాహుబలి. హిందీలో అప్పట్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. బాహుబలి విడుదలైన రోజు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. అంతా ఫ్లాప్ అన్నారు. కానీ రాజమౌళి విజన్, ప్రభాస్ క్రేజ్ ముందు ఈ టాక్ నిలబడలేదు. తొలి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తూ అందరంతా ఎత్తులో నిలిచింది మూవీ. 10 ఏళ్ల కిందే ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది బాహుబలి. మేం బాగా బిజీ అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు. ఈ మధ్య కనిపించట్లేదని మేం ఖాళీగా ఉన్నాము అనుకుంటున్నారేమో. గ్యాప్ వచ్చింది, కెరీర్ అయిపోయింది అనుకుంటున్నారేమో. అలాంటిదేం లేదు. చిన్న గ్యాప్ ఇచ్చాం, గ్యాప్ లేకుండా కుమ్మేస్తామంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. మరి మన ఇండస్ట్రీలో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు? భీమ్లా నాయక్, బింబిసారా, సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేశారు సంయుక్త మీనన్. 2 ఏళ్లుగా కనిపించట్లేదు, అలానే కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఈ భామ చేతిలో 6 డజన్ సినిమాలున్నాయి. అఖండ 2, స్వయంభూ, బెంజ్, నారీ నారీ నడుమ మురారి, హైందవంతో పాటు పూరి, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు. 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా మరో 2 ఏళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తరువాత ఏడాదిగా మాయమైనా రాబోయే ఏడాది మొత్తం భాగ్య దర్శనమే కానుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో పాటు దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. డ్రాగన్ బ్యూటీ కయాదో లోహర్ సైతం టాలీవుడ్లో జెండా పాతేస్తున్నారు. తెలుగులో 3 ఏళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె తాజాగా వరుస ఛాన్స్లు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలా నటిస్తున్నారు కూడా. శ్రీలీల కూడా చిన్న బ్రేక్ ఇచ్చి రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు రవితేజ మాస్ జాతర, కిరీటి జూనియర్ సినిమాలతో రానున్నారు. నితిన్ గ్యారేజ్. ఇక్కడ హిట్టు ఫ్లాపులతో పని లేదమ్మా. వచ్చే దర్శకులు వస్తూనే ఉంటారు, వచ్చే కథలు వస్తూనే ఉంటాయి. నిర్మాతలు కూడా రెడీగానే ఉంటారు. ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేయటమే తన టార్గెట్ అంటున్నారు నితిన్. మిగిలిన మీడియం రేంజ్ హీరోలకు సాధ్యం కాని ఈ ఫీట్ కేవలం నితిన్ ఒక్కడే ఎలా చేస్తున్నారు? సీక్రెట్ ఏంటి? ఎప్పుడూ చేతి నిండా సినిమాలు, క్రేజీ బ్యానర్స్, పెద్ద పెద్ద హీరోయిన్స్, హిట్ డైరెక్టర్స్. ఇది సింపుల్ గా చెప్పాలంటే నితిన్ కెరీర్. హిట్స్ లో ఉన్న, ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కెరీర్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. 5 ఏళ్లు హిట్ లేని నితిన్ నెక్స్ట్ మళ్ళీ క్రేజీ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది ఈయన నటించిన రాబిన్హుడ్, తమ్ముడు నిరాశపరిచాయి. టాలీవుడ్ లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకి సాధ్యం కాని రికార్డ్ ని నితిన్ ప్రతిసారి అందుకుంటున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న ఈయనతో పనిచేయడానికి క్రేజీ దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. రాబిన్హుడ్, మైత్రి మూవీ మేకర్స్, తమ్ముడు దిల్ రాజు బ్యానర్ లో వచ్చాయి. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమా మొదలు కానుంది. రాబిన్హుడ్, తమ్ముడు ఫ్లాప్స్ ఎఫెక్ట్ నితిన్ కెరీర్ పై బాగానే పడింది. అందుకే బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా కోసం ఇంకాస్త టైం తీసుకుంటున్నారు ఈయన. ఎల్లమ్మ తర్వాత విక్రమ్ కే కుమార్ తో స్పోర్ట్స్ స్టోరీ చేయబోతున్నారు నితిన్. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది. మొత్తానికి ఆఫర్స్ బాగానే ఉన్నా అదృష్టం ఉండట్లేదు ఈ హీరోకి. కబాలీ సెంటిమెంట్ ని కూలీ సినిమాకి అప్లై చేస్తున్నారా? 10 ఏళ్ల కింద కబాలీకి చేసిందే ఇప్పుడు కూలీ సినిమాకి కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారా? అప్పుడు వర్కౌట్ అయిన ఫార్ములానే ఇప్పుడు కూలీకి కూడా పనిచేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారా? అసలేంటి ఆ సెంటిమెంట్? అప్పుడు కబాలీకి ఏం చేశారు, ఇప్పుడు కూలీకి ఏం చేయబోతున్నారు? రజనీ సినిమాల్లో భారీ హైప్తో వచ్చిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్ కబాలీ. ఈ సినిమా ఫస్ట్ డే చూడకపోతే చచ్చిపోతామేమో అనేంతగా అభిమానులు దానికోసం వేచి చూశారు.
రంజిత్ తెరకెక్కించిన కబాలీ హైప్ అందుకోవటంలో విఫలమైంది, కానీ ఓపెనింగ్స్లో రికార్డులు తిరగరాసింది. కానీ అప్పుడు ఆ సినిమాకి కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు మేకర్స్. కేవలం 2 టీజర్స్ మాత్రమే విడుదల చేసి హైప్ పెంచేశారు రంజిత్. ట్రైలర్ లేకుండా సినిమాని విడుదల చేయటం అంటే పెద్ద రిస్కే. కానీ అది కబాలీ మేకర్స్ తీసుకున్నారు. తాజాగా ఇదే సెంటిమెంట్ కూలీకి కూడా అప్లై చేయబోతున్నారని తెలుస్తోంది. రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. కూలీ నుండి ఇప్పటి వరకు ఒక్క ప్రాపర్ టీజర్ కూడా రాలేదు. ఓ పాట మాత్రమే విడుదల చేశారు మేకర్స్. ఏం చూపించకపోయినా కూడా సినిమాపై హైప్ మామూలుగా లేదు. తెలుగులోనూ రికార్డ్ బిజినెస్ చేస్తోంది కూలీ. ఈ సినిమా హక్కులు ఇక్కడ ఏషియన్ సునీల్ తీసుకున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ కట్ చేస్తే కథపై ఐడియా వస్తుందని, ఆ కిక్ ఆడియన్స్కి పోకుండా ఉండాలంటే డైరెక్ట్ థియేటర్స్కి వచ్చి వాళ్ల క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకోవాలంటున్నారు లోకేష్. ఈయన ఐడియా బానే ఉంది, కానీ ట్రైలర్ లేకుండా కాస్త రిస్కేనేమో. పైగా ఆగస్టు 14న కూలీకి పోటీగా వార్ 2 కూడా వస్తోంది. మరి సెంచరీలు కొట్టే వయసు మాది అని పాట ఉంది కదా, ఇదే పాటని మన హీరోలు కాస్త మార్చి పాడుకుంటున్నారు. సెంచరీలు దాటే కథలు మావి అంటున్నారు. ఈ మధ్య పీరియడ్ స్టోరీలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏదో 100 ఏళ్ల వెనక్కి వెళ్ళటం కాదు, ఏకంగా 100 ఏళ్లు వెనక్కి వెళుతున్నారు మన దర్శకులు. తాజాగా టాలీవుడ్లో ఇలాంటి సెంచరీలు దాటే కథలకి క్రేజ్ పెరిగింది. మన దర్శకుల చూపులెడుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పటి చరిత్రని బయటకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 16వ శతాబ్దపు కథతో వస్తోంది. నాటి ఔరంగజేబు పాత్రతో పాటు చార్మినార్, కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ సాగుతోంది. ఒరిజినల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ కథ వీరమల్లు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. అప్పట్లో తన 100వ సినిమా కోసం 1వ శతాబ్దపు గౌతమిపుత్ర శాతకర్ణ కథని ఎంచుకున్నారు. గోపీచంద్ సైతం సెంచరీలు దాటే కథతోనే వస్తున్నారు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా 7వ సెంచరీ రాజుది. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇప్పుడు 7వ శతాబ్దపు చరిత్ర మరిచిన రాజు కథని తీసుకొస్తున్నారు సంకల్ప్ రెడ్డి. విజయ్ దేవరకొండ సైతం పీరియడ్ కథతోనే త్వరలో రానున్నారు. రాహుల్ సంక్రీత్యాన్ తెరకెక్కిస్తున్న సినిమాలో 18th సెంచరీ నేపథ్యం ఉంటుంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన ఓ యోధుడి కథ ఇది. ఈ సినిమాని భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గతంలో టాక్సీవాలా ఇదే కాంబినేషన్లో వచ్చింది. నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా పీరియడ్ కథల వైపే వెళుతున్నారు. ఈయన నటిస్తున్న ది ఇండియా హౌస్ 19వ శతాబ్దపు కథ. 1900 సమయంలో జరిగే నేపథ్యం ఇది. స్వయంభూ కూడా పీరియడ్ డ్రామానే. 18వ శతాబ్దపు ఒడిశా యోధుడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొత్తానికి మన హీరోలు కథల కోసం సెంచరీలు దాటేస్తున్నారు. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.